ఇవ్వాలనే ఉద్దేశంతో జరుగుతుంది కాబట్టి కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపేట సమీపంలోని బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్లో జరిగిన కేబుల్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి చోరీకి గురైన కేబుల్ వైర్ బండెల్ను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల సమయంలో టాటాయస్ వాహనంలో వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. ఇక నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ప్రభుత్వ ఆస్తుల చోరీలు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గంగారాములుగా వీరిని గుర్తించాము. వీరేంటంటే టాటా ఏస్ ఆటోలో వచ్చి సెల్ టవర్లో ఉన్న జనరేటర్ను మరియు ఇతర వస్తువులను ఎత్తుకపోయి స్క్రాప్ కింద అమ్మడానికి ప్రయత్నం చేసినారు. ఈరోజు అట్టి 4 నేరస్తులను రామారెడ్డి పోలీసులు పట్టుకొని వారిని 4 రిమాండ్ తరలించడం అయినది. ఎవరైనా సెల్ టవర్ వస్తువులు కానీ ప్రభుత్వ వస్తువులు కానీ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే వారికి ఇదే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ పట్టుకున్న అందరి టీం సభ్యులందరినీ ఎస్ఐ కానీ సిఐ కానీ మా జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు అందరినీ కూడా అభినందించారు. వీరిని ఇప్పుడు కోర్టుకు పంపేయడం జరుగుతుంది.